నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసు ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకుంది. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు రావులపాలెం వచ్చిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ హయాం నుంచే లవ్ జిహాద్ మొదలైందని ఆరోపించారు. జగన్ ప్రభుత్వంలో మత మార్పిడులకు ప్రోత్సాహం ఇచ్చారు అని కామెంట్ చేశారు విజయసాయిరెడ్డి. నూకరాజు కుటుంబం ఆత్మహత్యకు సాదిక్ ఖాన్ వేధింపులే కారణమని విజయసాయిరెడ్డి అన్నారు. సాదిక్ తో పాటు మరో 9 మంది ముఠా కాకినాడ, రాజమండ్రిలో మరో 15 కుటుంబాలను టార్గెట్ చేశారని చెప్పారు. మత మార్పిడి పేరుతో మహిళలను వేధించడం, ఆ తర్వాత ఆస్తులు లాక్కోవడం టార్గెట్ గా పెట్టుకున్నారని ఆరోపించారు. కేవలం ఇది ఒక కుటుంబం ఆత్మహత్య వ్యవహారం కాదు అని, దీని వెనుక ఒక పెద్ద నెట్వర్క్ ఉంది అని విజయసాయిరెడ్డి కామెంట్ చేశారు. ఈ సాదిక్ నేతృత్వంలో ఉన్నటువంటి ముఠా 10 మంది ముఠా కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక 15 కుటుంబాలని ఇదే విధంగా వేధించి ఈ యొక్క హిందూ మతానికి చెందినటువంటి మహిళలందరినీ కూడా వాళ్ళ ఆస్తులు, ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆస్తులను లాక్కోవడం, వాళ్ళని మత మార్పిడికి కోసం ప్రయత్నించడం, ఇదంతా కూడా సమాచారం మనకు అందుతూ ఉంది. కానీ పోలీసు వ్యవస్థ నుంచి ఇప్పటి వరకు కూడా ఈ యొక్క కుటుంబానికి, అంటే నూకరాజు గారి కుటుంబానికి, నూకరాజు గారి భార్య మీనా గారు, నూకరాజు గారి కూతురు సౌజన్య, వీళ్ళ ముగ్గురు మాత్రం చనిపోయినటువంటి విషయం, వీళ్ళు బాధితులు అన్నటువంటి విషయం మాత్రమే తెలియవస్తుంది. కానీ కాకినాడ పరిసర ప్రాంతాల్లో, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో 15 కుటుంబాలు, హిందూ కుటుంబాలు, బాధిత కుటుంబాల నుంచి సమాచారం ఇంతవరకు పోలీసుల నుంచి కూడా బయట రాకపోవడం అన్నటువంటిది దురదృష్టకరం. విజయసాయిరెడ్డి దీని వెనుక ఒక పెద్ద టీం ఉంది, ఆర్గనైజ్డ్ గా చేస్తున్నారని అంటూ ఉన్నారు. 15 కుటుంబాలు టార్గెట్ చేశారనేది కరెక్ట్. మరి ఇది కొత్త పార్టీ పెట్టబోతున్నారు కాబట్టి ఇది పొలిటికల్ పరమైనటువంటి ఆరోపణ లేదు, నిజంగా అలాంటిది ఏమైనా జరిగిందో విచారణలో తేలే అవకాశం ఉంటుంది. అయితే పార్టీకి సంబంధించి కూడా ఒక అనౌన్స్మెంట్ చేశారు విజయసాయిరెడ్డి. శ్రావణ మాసం 3 లేదా 4 వారంలో విజయవాడ వేదికగా కొత్త పార్టీ ప్రకటిస్తానని చెప్పారు. కొత్త పార్టీ పేరు ఏంటి, పార్టీ విధి విధానాలు ఏంటి అన్న దానిపై ఫుల్ క్లారిటీ ఇస్తానన్నారు విజయసాయిరెడ్డి. విజయవాడలో శ్రావణ మాసం 3వ వారంలో, 4వ వారంలో కానీ శ్రావణ మాసంలో శ్రావణ మాసం పాత్రికేయ మిత్రులతో ఈ విషయాన్ని పాలుపంచుకోవడం జరుగుతుంది.